నమస్తే. 2 నెలల్లో నలుగురు అధికారులు సస్పెండ్‌కు గురయ్యారు. తెలంగాణ చరిత్రలో ఇది మొట్టమొదటిసారి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అరెస్ట్ అయ్యారు. ఆయన వ్యవహారంలో కోట్లాది రూపాయలు అక్రమాస్తులు సంపాదించారు అని నిర్ధారణ అయింది. వెంటనే ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో డిఎస్పి ప్రణీత్ రావు అరెస్ట్ కావడం, ఆయన్ని కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇలాంటి సందర్భంలో తాజాగా ఇద్దరు అధికారులపై వేటు. అడిషనల్ ఎస్పీలుగా ఉన్నటువంటి భుజంగరావు, తిరుపతన్న. అంటే ఎంత కీలకమైనటువంటి వ్యవహారంగా ఇది మారిందనేది మనం ఇక్కడ చూడాలి. అధికారాన్ని అడ్డు పెట్టుకొని విధి నిర్వహణలో అడ్డగోలుగా, నిర్లక్ష్యంగా, అలసత్వంగా వ్యవహరించడం, అలాగే కొంతమంది వ్యక్తులకు లాభం చేకూరే విధంగా కార్యకలాపాలు కొనసాగించడం ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. అంటే వారిపై ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఆదేశాలు జారీ చేస్తే ఏదైతే చెప్తే అది చేయడమేనా? ఇప్పుడు ఇదే చర్చ తెలంగాణ అధికార వర్గాల్లో జరుగుతుంది. ఎప్పుడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో 2 నెలల్లో నలుగురు ముఖ్యమైనటువంటి అధికారులు, అందులోనూ పోలీస్ డిపార్ట్మెంట్లో 3, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న. అది కూడా ఒక ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసే అధికారులు సస్పెండ్కు గురయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవాలి. 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో గులాబీ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఆ యొక్క నేతలు ఏదైతే అక్రమాలకు పాల్పడ్డారో వారు చేయటమే కాదు, అధికారులకు కూడా దాన్ని చేయాలని ఆదేశాలు జారీ చేయటం. ఇక్కడ కేవలం అధికారులదే నేను తప్పని మాత్రం చెప్పడం లేదు. ఎందుకనంటే ఒక అధికారి ఒక ప్రాంతంలో పనిచేస్తే వారిపై ఉన్నటువంటి ఒత్తిళ్ల కారణంతోనే ఇటువంటి అక్రమాలకు పాల్పడతారు. ఎక్కడైనా, ఏ డిపార్ట్మెంట్లో అయినా, ఏ అధికారి అయినా ఇదే చేసేది. ఒకవేళ అలా చేయని పక్షంలో ఆ అధికారిపై రకరకాల వేధింపులు, బదిలీలు, ఇంకా కక్ష సాధింపు చర్యలు ఏ రకంగా ఉంటాయనేది మనం చూసాం. ఇలాంటి సందర్భంలో ఒక ప్రభుత్వానికి, ఒక పార్టీకి ఒత్తాసు పలుకుతూ వారికి బానిసలుగా పనిచేసినటువంటి ఈ అధికారులు సస్పెండ్ అవటమే కాదు, వీరికి తిరిగి పోస్టింగ్ రావటం కూడా అనుమానమే. ఎందుకో మీకు డౌట్ రావచ్చు, ఎందుకని అని. ప్రధానంగా వీరు చేసినటువంటి అక్రమాలు కానీ, అవినీతి కానీ, ద్రోహం అనొచ్చు, దేశ ద్రోహానికి పాల్పడ్డారు. ఆయనైతే శివబాలకృష్ణ అధికారులు చెప్పారని చెప్పి అడ్డగోలుగా వ్యవహరించడమే కాకుండా వారికి మేలు చేకూరే విధంగా పనిచేస్తూ ఆయన కూడా కోట్లాది రూపాయలు అక్రమాస్తులు కూడగట్టుకున్నాడు. దానికి సంబంధించి కొంతమంది ఐఏఎస్ అధికారులు, గులాబీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరూ బయటకు వచ్చారు. వారిపై ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. ఇలాంటి సందర్భంలో పోలీస్ అధికారులు చాలా ముఖ్యమైనటువంటి నేరంగా పరిగణించాలి. పోస్టింగ్ అయితే చాలా 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 కష్టం. ఎందుకంటే వారు చేసినటువంటి ఏదైతే నేరం ఉందో గ్రావిటీ అంటారు దాన్ని, చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో వారికి పోస్టింగ్ ఇవ్వకూడదని కూడా ఒక నిర్ణయం తీసుకుని ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలుగా స్కాములు, కుంభకోణాలు, ఎన్నో అవినీతి అక్రమాలు బయట పెడుతూనే వస్తుంది. తాజాగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రతి ఒక్కరికి అనుబంధంగా ఉంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, అలాగే సినీ ప్రముఖులకు సంబంధించినటువంటి వ్యవహారాలు, ఇలా ఒక్కరు కాదు ప్రతి ఒక్కరిని టార్గెట్గా చేసినటువంటి ఈ రావు గ్యాంగ్ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు. ఈ 3 కాదు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా చాలామంది అరెస్ట్ కాబోతున్నారు. ఖచ్చితంగా ఈ వ్యవహారంలో ముఖ్యమైనటువంటి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, ఒక పార్టీకి సంబంధించి ముఖ్యమైనటువంటి నేతలు కూడా అరెస్ట్ కాబోతున్నారు అనేది వాస్తవం. ఇలాంటి సందర్భంలో ఎప్పుడు అసలు కనీసం 10 ఏళ్లలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క అధికారి కూడా
ఈ రకమైనటువంటి ఆరోపణలతో అరెస్ట్ అవ్వటం, సస్పెండ్ అవ్వటం లేదు. ఏసీబీ రైడ్స్ అంటే అవి చాలా కామన్గా జరుగుతుంటాయి. ఏసీబీ రైడ్స్ జరుగుతాయి, దానికి సంబంధించి సస్పెండ్ చేస్తారు, జైలుకి వెళ్ళి వస్తాడు బెయిల్ మీద. తర్వాత అతను పెట్టుకునే అప్లికేషన్ బట్టి మళ్ళీ రీపోస్టింగ్ అనేది ఉంటుంది. కానీ ఈ వ్యవహారంలో మాత్రం అక్కడ శివబాలకృష్ణ వ్యవహారం అంతే, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఈ అధికారుల ప్రమేయం అంతే. ఎన్నో అక్రమాలకు పాల్పడినట్లు రుజువైనటువంటి క్రమంలో వీరికి పోస్టింగ్ కూడా కష్టమే అనేది అధికార వర్గాల్లో ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు మచ్చలేని అధికారులుగా వీరు చలామణి అయిపోయారు. కానీ ఇప్పుడు ఒక్కొక్కటిగా వీరి ఆగడాలు, అరాచకాలు, అక్రమాలు, అవినీతి అంతా బయటపడుతుంది. సో చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది. ఈ జాబితాలో తాజా మాజీ అధికారులు, సిబ్బంది చాలామంది అరెస్టు కాబోతున్నారు అనేది మాత్రం వాస్తవం.